ఎస్ఎస్ గారు ఆల్మోస్ట్ అంతా కవర్ చేశారు. సుబ్రహ్మణ్య స్వామి గురించి అడిగితే నాది ఆల్మోస్ట్ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఎలా స్టార్ట్ అవుతుందో ఆ ఫస్ట్ లైను 'న జానామి పద్యం న జానామి గద్యం' అలాగే ఉంటుంది నా పరిస్థితి కూడా. నాకు పద్యము రాదు, గద్యము రాదు ఆయన మీద చదవడానికి. నాకు తెలిసిందల్లా ఏంటంటే ఆయన నామం చెప్పుకోవడమే. కాబట్టి ఆయనకున్న 108 పేర్లు ఏవైతే ఉన్నాయో నేను దాంతోనే పూజ చేసుకుంటాను. అనేకానేక పేర్లు. అంటే సుబ్రహ్మణ్యాయ నమః, గుహాయ నమః, బ్రహ్మణ్యాయ నమః, బ్రాహ్మణ ప్రియాయ నమః, వేదవేద్యాయ నమః. ఇలా మీకు అంటే మీకు కంటిన్యూస్‌గా అంటే ఆయన పేర్లు మాత్రమే చెప్తే చాలు అనుకునే టైప్ భక్తుడిని నేను. బట్ మీరు తత్వం అన్నారు గాబట్టి, ఆయన కొన్ని రూపాల్లో ఇప్పుడు మీకు తమిళనాడు మీరు వెళ్తే తమిళనాడులో ఎక్కువ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు సుబ్రహ్మణ్యేశ్వరుడు మీకు. అదే మీరు మన ఆంధ్ర ఈ ప్రాంతానికొచ్చేపాటికి ఏంటి అంటే, మనం సర్పరూపంలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వరుడిని మనం ఎక్కువ కొలుస్తూ ఉంటాం. మీరు శంకరాచార్యులు చేసినటువంటి భుజంగ స్తోత్రం గురించి గూడా చెప్పారు. ఆ భుజంగం అనే పేరులోనే మొత్తం అసలా అంతా గూడా కంప్లీట్ ఈ తత్వానికి సీక్రెట్ అంతా ఆ భుజంగం అనే పేరులో ఉంది. ఆ సర్పరూపంలోనే ఉంది. అది ఎటువంటి సర్పం అంటే ప్రతి ఒక్కరి శరీరంలో ఉండేటటువంటి కుండలిని ఏదైతే ఉందో, ఆ కుండలిని రూపంలో ఉంటాడు స్వామి. మీకు ఆయన ఎలా అంటే ఇప్పుడు అమ్మవారికి ఒక నామం ఉంది. షట్చక్రోపరి సంస్థితాయే నమః అని జెప్పి. అంటే మొత్తం ఈ చక్రాలన్నిటి మీదన గూడా ఆవిడ కూర్చుంటుంది పైన. కిందన మూలాధారంలో వీళ్ళ అన్నగారుంటాడు. అక్కడి నుంచి ఆ పైన సహస్రారం పైన ఎవరైతే అమ్మవారున్నారో, ఆ తల్లికి, అన్నకి మధ్యలో తిరుగుతూ ఉంటాడు భుజంగ రూపంలో, కుండలిని రూపంలో. ఆ కుండలిని రూపంలో తిరిగేవాడనమాట. అది యాక్చువల్ మనం కరెక్ట్‌గా చూసుకుంటే కుండలిని శక్తికి ఒక రిప్రజెంటేషన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సుబ్రహ్మణ్య స్వామి. సో, ఆయన తత్వం అలా ఉంటుంది అందులో. అండ్ ఇంకొక విషయం నేను అంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. ముత్తుస్వామి దీక్షితార్ గారు యాక్చువల్‌గా ముత్తుస్వామి దీక్షితార్ పేరు ఆయన అసలు పూర్తి పేరేంటి అంటే ముత్తు కుమారస్వామి దీక్షితార్. ముత్తు అంటే ఏంటంటే ముద్దు అని. ముద్దు కుమారస్వామి అనమాట. అంటే అది ఎక్కడంటే వైద్యనాథేశ్వర కోయిల్‌లో ఉన్నారాయన. ముద్దు కుమారస్వామి అని. ముత్తు కుమారస్వామి అంటారు తమిళ్‌లో. సో, ఆ పేరు ఆయనకొచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉపాసన చేయడం వల్ల ముత్తుస్వామి దీక్షితార్ పుట్టారు. ఆయన పేరే యాక్చువల్‌గా అది పెట్టారనమాట. ఆయనకేంటంటే గురువుగారు గంగలో ఏం దొరికితే అది తెచ్చుకో అని చెప్తారు. ఆయన మునకేయంగానే గంగలో ఆయనకి ఏం తగులుతుందంటే వీణ తగులుతుంది. ఆ వీణతోటి వస్తారాయన పైకి. ఈ గుహా శబ్దం మీద ఆయన చాలా కీర్తనలు చేశారు. ఇంకొకటేంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చాలా కాలం ఆయనకొక పేరేంటంటే కుమరన్ అంటారు తమిళ్‌లో. మనకి కుమారస్వామి. కుమారుడు అంటే ఏంటంటే చాలా యవ్వనంతో ఉండేటటువంటి వాడు అని. ఆ కుమార శబ్దం అనేది అది మీకు అది చాలా ఇంపార్టెంట్ నేమ్ అనమాట. సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఉండే అన్ని పేర్లలోనూ గూడా. మీకు ఆ కుమార శబ్దం వచ్చేలాగా ఆ చిన్న పిల్లవాడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి మీద బాలసుబ్రహ్మణ్యం భజేహం అని చెప్పి ఆయన కీర్తన చేశారు. అది మీరు యూట్యూబ్‌లో గూడా ఉంటుంది వినండి. చాలా అద్భుతమైన కీర్తన అది. అండ్ ముత్తుస్వామి దీక్షితార్ ఆయన మదర్ టంగ్ తమిళ్ అయినా గూడా ఆయన సంస్కృతంలో చాలా ఎక్స్‌టెన్సివ్‌గా రాసారాయన. అండ్ ఇందాక ఎస్ఎస్ గారు చెప్పినట్టు నవగ్రహ కృతులని జేశారు. ఆ నవగ్రహ కృతులు ఏవైతే ఉన్నాయంటే, గ్రహశాంతులు కలిగించడానికి కూడా ఉపయోగపడేటటువంటివి ఏంటి అంటే, నవగ్రహ కృతులు. అవి దయచేసి అది గూడా వినేవాళ్ళుంటే అది డెఫినిట్‌గా వినండి. నవగ్రహాల మీద ఆయన చేసినటువంటి కృతులు. అండ్ సుబ్రహ్మణ్య అవతారాలు అంటే, సుబ్రహ్మణ్య అంశాలు చాలా కనపడతా ఉంటాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు అంటే మనకి రమణ మహర్షి. మీకు జ్ఞానం అనేది ఎప్పుడైనా సరే మీకివ్వాలి అంటే అది సుబ్రహ్మణ్య స్వరూపంలో ఇస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అది ఎందుకు అంటే ప్రణవానికి శివుడికి అర్థం చెప్పాడనమాట. శివుడిని నేను చెప్తున్నాను గదా! నేను భాష్యం చెప్తున్నాను గదా! కాబట్టి నేను గురుస్థానంలో ఉంటాను. నువ్వు శిష్య స్థానంలో ఉండంటాడు తండ్రిని. సో, స్వామి మలైలో నాకు తెలిసినంత వరకు 90% అది స్వామి మలైలో జరిగింది. సో, ప్రణవానికి అర్థం చెప్తాడు. కాబట్టి మీరు తమిళనాడులో ఎక్కడ చూసినా కూడా, ఆ తమిళంలో ఓం రాసి మధ్యలో వేలు వేలు అంటే సోలాయుధాన్ని పెట్టి అది రిప్రజెంటేషన్ కింద ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వరుడికి. సో, అది ఆహ్,
కాబట్టి జ్ఞానం అనేది ఏ ఫార్మ్‌లో ఇవ్వాలన్నా గూడా ఇప్పుడు శంకరాచార్యుల కింద పరమేశ్వరుడు ఇక్కడికి రాకముందు కొమరిల భట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వరుడొచ్చాడు ముందు. వచ్చిన తర్వాత శంకరాచార్యులొచ్చారు. అదే మాదిరిగా మీకు రమణ మహర్షి గాని, మీకు ఈవెను మన ముత్తుస్వామి దీక్షితారు గాని, ఇలాగా అనేకటువంటి ఫార్మ్స్‌లో ఈవెన్ జ్ఞాన సంబంధ నాయనార్ ఎవరైతే చివరి నాయనార్ ఉన్నారో ఆయన కూడా మీకు సుబ్రహ్మణ్య అనుగ్రహంతోటే వచ్చారు. ప్లస్ ఇంకొకటేంటి అంటే మీరు శివుడిని గాని, అమ్మవారిని గాని మీరు ఆ స్థాయికి చేరుకోవాలి అంటే హి విల్ బి యువర్ గైడ్. అక్కడికి తీసుకెళ్ళేటటువంటి గైడ్ మిమ్మల్ని వేలు పట్టుకొని నడిపించేటటువంటి గైడ్ ఎవరైతే ఇందాక చెప్పాను చూడండి. ఈ మూలాధారం నుంచి కొండల్ని పై వరకు ఆ కొండల రూపంలో ఉంటాడు అని చెప్పి, ఆ కుండలిని శక్తి రూపంలో ఎలా ఉంటాడు అంటే మిమ్మల్ని వేలు పట్టుకొని తీసుకెళ్తాడన్నమాట అక్కడికి. అలా తీసుకెళ్ళే గైడ్ ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. మీరు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నక్కీరుడి కథ చదివితే, ఆ నక్కీరుడికి ఏదైతే శాపం నువ్వు కైలాస పర్వతాన్ని దర్శనం చేస్తే తప్ప నీకు ఈ కుష్టి వ్యాధి తగ్గదు అంటే, ఆయన చాలా కష్టపడి వెళ్తూ ఉంటాడు. శరీరం శుష్కించిపోతూ ఉంటుంది. ఆయనకి కనిపించి చెప్తాడన్నమాట. మా నాన్న చూడమన్నది దక్షిణ కైలాసం. కాబట్టి నువ్వెళ్ళి ఆ కాళహస్తి చూడు. అంతేగాని నిన్నక్కడికి వెళ్ళమని చెప్పలేదని చెప్తాడు. సో, ఇలాగా మీరు ఎప్పుడైనా పరమేశ్వరుడిని చేరుకోవాలి అంటే హి విల్ బి యువర్ ఫస్ట్ గైడ్. ఓకే. అందుకనే ఆ స్వామి అనే శబ్దం చాలా తక్కువ మంది దేవతలకు వాడతారు. అందులో ఈయనకి వాడతారు ప్రత్యేకంగా. మీరు ఈవెన్ రమణ మహర్షి జీవితం కూడా చూస్తే మీరు రమణ మహర్షి ఒక ఒక టైంలో ఆయన పొద్దున్నే అడవిలాగా ఉంటుంది ఆల్మోస్ట్ మీకు ఆ రమణాశ్రమం పక్కన మీకు ఆ స్కందాశ్రమానికి పైకెళ్ళే రూటు, విరూపాక్ష గుహ ఆల్మోస్ట్ మీకు అడవిలాగా ఉంటుంది. అందులోపల నుంచి బయటకొస్తూ ఉంటే ఆయన్ని శిష్యులు అడిగారు. ఎక్కడికెళ్ళొస్తున్నారని. ఆయనకి అబద్ధం చెప్పడం తెలీదు గదా! కృత్తికల పాలు తాగొస్తున్నానని జెప్పాడాయన. సో, కృత్తికల పాలు ఎవరు తాగుతారంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు, కార్తికేయుడు తాగుతాడు. అండ్ ఇంకొకటేంటంటే ఈ అవతారం రావడానికి కూడా శివుడు, పార్వతీదేవి కోరి కోరి కన్నటువంటి స్వామి ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడనమాట. అంటే బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి సనత్ కుమారుల వారు బ్రహ్మజ్ఞాని. అయితే ఆయన దగ్గరికి పరమేశ్వరుడు, పార్వతీదేవి ఇద్దరు వస్తారు. వస్తే ఆయనసలు పట్టించుకోడు. పట్టించుకోకపోతే "ఏంటయ్యా నేనొచ్చాను పట్టించుకోవేంటి" అంటే, "నువ్వు ప్రత్యేకించి రావడం ఏంటి నాకంతటా నువ్వే గదా కనపడతావు" అంటాడు. సో, అలాంటి బ్రహ్మజ్ఞానం జూసి ముచ్చట పడతాడనమాట శివుడు. "నా కుమారుడి కింద వస్తావా?" అని అడిగితే, "నీకు మాత్రమే కుమారుడి కింద వస్తానని" జెప్తాడు. సో, అంటే ఏంటంటే, నేను గర్భవాసం జేయనని చెప్తాడు పార్వతీదేవితో. అప్పుడేంటంటే, శరవణ తటాకంలోంచి రమ్మంటే, శరవణ తటాకంలోంచి వస్తాడనమాట. విచ్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ పార్వతీదేవి. కాబట్టి అది గూడా మీకు ఆ మోహిని భస్మాసురుల కథలో ఉంటుంది. సో, శరవణ తటాకం కింద పార్వతీదేవి ఎలా మారారు అని జెప్పి. ఆ శరవణ తటాకం నుంచొచ్చాడు గాబట్టి, ఆయన మూల మంత్రం శరవణ భవ. అది గూడా ఆయన జెప్తాడు శివుడికి. "నీది పంచాక్షరి. నీకన్నా ఒక అక్షరం ఎక్కువ నాకంటాడు." సో, అది అంటే మీకు నీది ఓం నమః శివాయ గదా! నీది పంచాక్షరి గదా! నీకన్నా ఒక అక్షరం ఎక్కువ నాది శరవణభవ అని జెప్తాడాయన శివుడికి. కాబట్టి మీకు అలాంటి స్వరూపం అన్నమాట సుబ్రహ్మణ్య స్వరూపం. మీకు ఒక్కటి మాత్రం ఒక ఇండికేషన్ ఏంటి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కడ జరుగుతుందో మీకు ఎవిడెంట్‌గా కనిపించేదేంటి అంటే వెల్త్ కనపడుతుంది ఫస్ట్. మీకు అందుకనే మీరు తమిళనాడు చూడండి. ఎన్ని శక్తులొచ్చి ఎంత ట్రై చేసినా గూడా ఇట్ ఈస్ స్టిల్ ఎ వెల్తీ స్టేట్. మీకది ఎందుకుంటుంది అంటే విపరీతమైన సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారక్కడ. సో, అది కనపడుతుంది. తర్వాత ఇంకొకటేంటంటే వంశాలు నిలబడతాయి. సంతానానికి అసల వన్ ఆఫ్ ది మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్ అన్నమాట. సో, ఇలాగా మీకు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వరుడనేది మీకు రకరకాలుగా మీకు లైఫ్‌లో అంటే నన్నడిగితే మోస్ట్ ఈజీలీ అప్రోచబుల్ గాడ్. ఓకే. అండ్ ఇంకొకటేంటి అంటే మీకు ఆల్‌మోస్ట్ మీకు మార్కండేయుడిది ఎలాగైతే ఉంటుందో యముడిని ఎదిరించేటటువంటిది శివుడు. మీకు అదే సిమిలర్ స్టోరీ మీకు సుబ్రహ్మణ్యేశ్వరుడిది గూడా ఉంటుంది. ఈయన కూడా ఏంటంటే భక్తుడి కోసం యముడిని ఎదిరిస్తాడనమాట. ఇలాగ మీకు భక్తుల కోసం అంటే చాలా భక్త సులభుడైనటువంటి స్వామి. అండ్ అట్ ద సేమ్ టైమ్ బాగా శోధించేటటువంటి స్వామి. ఎందుకంటే జ్ఞానం ఎవరికి పడితే వాళ్ళకివ్వరు. ఆల్మోస్ట్ మీరు ఒక 100 టెస్ట్‌లు మీరు జస్ట్ 10థ్ క్లాస్ పాస్ అవ్వాలంటేనే ఓ 9 క్లాసులయ్యి తర్వాత పబ్లిక్ ఎగ్జామ్ రాస్తే వస్తుంది 10థ్ సర్టిఫికేట్.
అలాంటిది మీకు స్పిరిచ్యువల్ నాలెడ్జ్ రావాలి అంటే మిమ్మల్ని ఎంత శోధించాలి అదంతా కూడా శోధిస్తాడు. బట్ ఒకటేంటి అంటే చెయ్యి మాత్రం ఎప్పుడు వదిలేయడు. సో, అది ఆయనలో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ అన్నమాట. సో, ఇలాగంటే నామాలు గూడా అంటే ఆయన వచ్చే తత్వం గూడా మీరు చూడండి. ఈరోజు మనం బంగారం, వెండి ఇవన్నీ గూడా మనం చూస్తున్నాం. మీరు మీరు షణ్ముఖోత్పత్తి చదివితే షణ్ముఖోత్పత్తిలో చాలా క్లియర్‌గా ఉంది. బంగారం ఎలా వచ్చింది? వెండి ఎలా వచ్చింది? ఇనుము ఎలా వచ్చింది? ఇవన్నీ గూడా ఆయన రాకముందు ఇవన్నీ వచ్చాయి. ఆ శివవీర్యం నుంచి వచ్చినవే ఇవన్నీ. ఆ శివవీర్య తాలూకు స్వరూపాలు వీటన్నిటిలోనూ గూడా ఉన్నాయి ఆ శక్తులు. సో, దాని తర్వాతొచ్చాడు ఆయన. అండ్ ఎన్ని పంచభూతాలన్నిటితో కూడా సంబంధం ఉన్నటువంటి జననం అయింది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ అండ్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఆయన ఆయనకున్న ఇంకొక నామం ఏంటంటే మీరు శివ పంచాయతనం చూడండి, విష్ణు పంచాయతనం చూడండి. ఇవన్నీ గూడా మీకు శంకరాచార్యులొచ్చి అసలు పూజా విధానం ఎలా ఉండాలి? ఇంట్లో పూజ మందిరంలో ఏ డైరెక్షన్‌లో ఏ దేవుడిని పెట్టుకోవాలి అనేది మనకి శివ పంచాయతనం, విష్ణు పంచాయతనం, మీకు ఆ పంచాయతనాలన్నీ గూడా ఇచ్చేటప్పుడు అందులో సుబ్రహ్మణ్యుడికి స్థానం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే నువ్వు ఏ పూజ చేయాలన్నా గూడా దీపారాధన చేయకుండా పూజ చేయలేము. ఆ దీపంలో ఆ జ్యోతి స్వరూపంలో ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి మీరు ఏ పంచాయతనం పూజ చేసినా గూడా ఫస్ట్ మీరు ఆయనకే జేస్తారు. ఆయనకున్న నామంలో వన్ ఆఫ్ ద నామం గూడా ఏంటంటే అగ్ని జన్మనే నమః. ఎందుకంటే అగ్నిదేవుడు ఆ శివవీర్యాన్ని చాలా కాలం పట్టిన తర్వాత గంగలోకి వదిలిపెట్టాడు. కాబట్టి అగ్ని జన్మనే నమః. ఆయన జన్మలో అగ్ని గూడా మీకు ఈక్వల్ ఇంపార్టెన్స్, ఈక్వల్ పార్ట్ పోషించాడనమాట. కాబట్టి ఆ జ్యోతి స్వరూపంలో ఉంటాడు. కాబట్టి మీరు కొన్ని కొన్ని క్షేత్రాల్లో మీరు ఉపాసకులను చూస్తే సుబ్రహ్మణ్య ఉపాసకుల్ని విగ్రహం ముందు చేయరు. జపం గాని, అర్చన గాని సుబ్రహ్మణ్యేశ్వరుడికి. ఒక చిన్న దీపం పెట్టుకొని దీపం ముందు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ జ్యోతి స్వరూపంలో ఉంటాడు. ఇలాగా మీకు అందుకే జ్యోతి వెళ్ళిపోయిందండి అంటారు. ఎవరైనా పోతే పెద్దవాళ్ళు. అంటే బ్రహ్మ కపాలాన్ని బద్దలు కొట్టుకొని జ్యోతి పైకి లేస్తుంది చూసారా? నేను మాట్లాడేది ఆ జ్ఞానుల గురించి. ఎవరిని పడితే వాళ్ళ గురించి గాదు. సో, నేను ఇందాక మీకు చెప్పిన మళ్ళీ సేమ్ పాయింట్‌కొస్తున్నాను. ఆ కుండలని గురించి నేను కుండలిని స్వరూపంలో ఉంటాడని చెప్పాను గదా! సో, అలా జ్యోతి పైకి లేచి ఎవరి నుంచైతే వెళ్ళిపోతుందో, ఆ జ్యోతి స్వరూపం గూడా ఆయనే అనమాట. మీకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే రమణ మహర్షి. ఆయన జ్యోతిని చాలా మంది చూసారు. సో, మీకు అలాగా జ్యోతి స్వరూపంలో ఉంటాడు. అండ్ ఇంకొకటేంటి అంటే మీరు ఆంధ్రాలో మనం ఏదైతే ఇప్పుడు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నామో, సర్పరూపంలో మనం చేసే సుబ్రహ్మణ్య ఆరాధన ఇట్ ఈస్ వెరీ, 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 వెరీ గుడ్ ఫర్ స్పిరిచ్యువల్ వెల్ బీయింగ్. అంటే మీరు నిజంగా ఒక స్పిరిచ్యువల్ పాత్‌లో ఎళ్దాం అనుకుంటున్నారు అంటే, మీరు ఫస్ట్ పట్టుకోవాల్సిన స్వామి ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆ శక్తాయుధం మీరు చూసారు గదా! దాన్ని తమిళనాడులో ఒక పండగుంది. మొన్న రీసెంట్‌గా గూడా చేసుకున్నారు వాళ్ళు. తాయిపూసం అంటారు దాన్ని. ఆ తాయిపూసం ఏంటి అంటే శూరపద్ముడిని చంపడానికి అమ్మవారు ఆ శూలాన్ని ఇస్తుందనమాట. ఆ శూలం కుండలిని స్వరూపం. కుండలినికి రిప్రజెంటేషన్ అది. అండ్ అంత సనత్ కుమారుల వారు కూడా దేవసేనాధిపతి కింద ఎందుకయ్యాడు? ఆయన బ్రహ్మజ్ఞాని గదా! ఎందుకయ్యాడు అంటే ఆయనకి ఈ రాక్షసులు చేసే ఈ అకృతి కృత్యాల మీద ఆయనకి వ్యగ్రత ఉండిపోయిందనమాట. ఆ వ్యగ్రత ఉండిపోవడం వల్ల బ్రహ్మ చెప్తాడు ఆయనకి. "నువ్వు ఎప్పటికైనా సరే నువ్వు ఇంకొక జన్మ తీసుకొని దేవసేనాధిపతి అవుతావని" చెప్పి. సో, అందుకని దేవసేనాధిపతి అయ్యాడాయన. అండ్ ఆయన కరుణ అది చాలా ఇంపార్టెంట్. ఇదే లాస్ట్ పాయింట్ నేను చెప్పేది. ఇంక తర్వాత నా దగ్గర పెద్దగా సబ్జెక్ట్ కూడా లేదు ఇంక చెప్పడానికి. సో, ఆయన కరుణ ఎలా ఉంటుంది అంటే చాలా మంది రాక్షసుల్ని చాలా మంది దేవతలు సంహరించారు. చనిపోయిన తర్వాత ఆ రాక్షసులకి ఏమిచ్చారు అనేది మనకు తెలీదు. ఈయన మాత్రం ఏంటి అంటే శూరపద్ముడిని చంపాడు. శూరపద్ముడిని చంపిన తర్వాత 2 రూపాల కింద మారిందది. ఒకటి నెమలయింది. ఇంకొకటి కుక్కుటం అయింది. కుక్కుటం అంటే మన రూస్టర్. అంటే మన పందెం పుంజనమాట. ఆయనేం జేశాడు, ఆ 2 రూపాల కింద సు సూరపద్ముడు రాగానే నెమలిని వాహనం జేసుకున్నాడు. ఆ కుక్కుటాన్ని ఏం జేశాడంటే కుక్కుట ధ్వజం కింద పట్టుకున్నాడు చేతిలో. సో, ఎవరినైతే సంహరించాడో వాళ్ళ మీద కూడా కరుణుంటుంది. ఎందుకంటే బ్రహ్మజ్ఞాని గదా! కాబట్టి అది ఇంక బై డిఫాల్ట్ ఉంటుందనమాట. ఆయనకి ఎవరి మీద హేట్రెడ్ ఉండదు. కాబట్టి సో, ఈ ఈ అండ్ ఆ తారకాసురుడిని చంపడం ఒకటి. ఎందుకంటే, ఈ దేవతలందరూ గూడా ఇప్పుడు అందరూ మనల్ని చాలా మంది అడుగుతూ ఉంటారు. "ఏంటయ్యా మీకు 33,00,00,000 మంది దేవతలేనా? ఇంకెవరు లేరా?"
వాళ్ళకి పిల్లలు పుట్టరా? వాళ్ళకి మనవలుండరా? కొడుకులుండరా? అని చాలామంది తెలిసి తెలియకుండా అడుగుతా ఉంటారు. దానికి రహస్యం గూడా ఎందుకు అంతమంది దేవతలే ఉంటారు అంటే, దానికి రహస్యం గూడా సుబ్రహ్మణ్య జననంలోనే ఉంటుంది మనకి. పార్వతీదేవి శాపం మీకింక పిల్లలు పుట్టరు అని జెప్పి. ఎందుకు వీళ్ళంతా వెళ్లి శివుడిని ప్రార్థిస్తారనమాట. మీరు పిల్లల్ని కనకూడదని జెప్పి. సో, అది గూడా మీకు అందులోనే ఉంటుంది. భూమికి కూడా ఒక శాపం. అది గూడా మీకు సుబ్రహ్మణ్య జననంలో ఉంటుంది. ఎందుకంటే భూమి హోల్డ్ చేసింది ఫస్టు శివవీర్యాన్ని. ఆ తర్వాత భూమి తట్టుకోలేకపోతే అగ్నిదేవుడికిస్తుంది. అగ్ని దాన్నలా హోల్డ్ జేసి ఇంక ఈ తారకాసురుడిని చంపేవాడు ఎవడు లేడు. వాడికో వరం ఉంది. శివుడు, పార్వతికి పిల్లలు పుట్టకూడదని జెప్పి మనం కోరుకున్నాం. ఆయన తథాస్తు అన్నాడు. ఇప్పుడు శివ పార్వతులకు పుట్టిన పిల్లవాడితో తప్ప తారకాసురుడు ఎవడి చేతిలోనూ చావడు. కాబట్టి ఏం జేయాలి అని బ్రహ్మనడిగితే, బ్రహ్మ అగ్నిదేవుడు దగ్గరుంది గదా! దాన్ని గంగలో వదిలిపెట్టమని చెప్తే, గంగ దాన్ని స్వీకరిస్తే, గంగ స్వీకరించిన తర్వాత దాన్ని పట్టుకెళ్ళి రెల్లు గడ్డి మీద పెడితే, ఆ రెల్లు గడ్డి మించి ఆ శరవణ తటాకంలో పడి, శరవణ తటాకంలోంచి బయటికొచ్చాడు. శివపార్వతుల కొడుకు కింద. కాబట్టి ఇంత ఇంత హిస్టరీ ఉంది. సో, ఈయన వచ్చే ముందు నేను ఇందాక చెప్పినట్టు బంగారం, వెండి, ఇనుము ఇవన్నీ గూడా ఈయన జననంలో పాటు ఒక భాగం కింద వచ్చినవే అన్నమాట. సో, ఈ స్కందోత్పత్తి ఒకటి ఆహ్, ఎవరైనా సరే ఈవెన్ రామాయణంలో గూడా ఇది అంతర్గతంగా ఉంటుంది. మీకు షణ్ముఖోత్పత్తి. కాబట్టి మీరు ఇది రామాయణంలో గూడా మీరు చదవచ్చు. షణ్ముఖోత్పత్తి. అది ఎవరు ఎస్పెషల్లీ ఏంటి అంటే పిల్లలు కావాలనుకునేవాళ్ళు, లేదంటే ఎవరైనా ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నవాళ్ళు గాని ఎవరైనా సరే ఇది చదువుకోవడం అనేది ఇది వినడమైనా, చదువుకోవడమైనా దీన్ని మించింది ఇంకొకటి లేదు. సో, ఇలా మీకు రకరకాలుగా ఆయన ఫార్మ్స్ మీకు కనపడతా ఉంటాయి. సో, మీరు ఏ రూపంలో అయినా ఆరాధించండి. జ్యోతి రూపంలో ఆరాధించండి. లేదు అంటే విగ్రహ రూపంలో ఆరాధించండి. లేదంటే సర్ప రూపంలో ఆరాధించండి. ఫైనల్‌గా ఏంటి అంటే మీ చక్రాల కిందన ఉండేటటువంటి కుండలిని శక్తి రూపంలో ఆరాధించండి. ఎలా ఆరాధించినా కూడా పలికే దేవుడు మిమ్మల్ని వేలు పట్టుకొని ఆ పైన మోక్షానికి నడిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సుబ్రహ్మణ్యుడు. యాహ్! థాంక్ యూ. ఒక చిన్న ప్రశ్న అడిగారు ప్యానెల్‌లో. 2 పాములు పెన వేసుకుంటున్నట్టు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. దానికి కారణం ఏంటి అనేసి ఎవరికైనా తెలిస్తే మీరు చెప్తారా? నాకు జంట నాగుల్ని ఎందుకు పూజిస్తారనేది నాకు ఇంకా అంత క్లారిటీ లేదండి. నాకంత సబ్జెక్ట్ లేదు దాని మీద. ఓకే. యాహ్! చాలా థాంక్స్ అండి గురుమావ్ గారు. ఇంత నే ఓపికగా నేను వచ్చి నేను మీకు బిగినింగ్‌లోనే చెప్పాను గదా! నా సబ్జెక్ట్ చాలా లిమిటెడు. నా అజ్ఞానం చాలా అపారం. కాబట్టి తెలిసినంత వరకే చెప్పగలను. అంతకన్నా చెప్పలేను. పర్లేదు. యాహ్! చాలా థాంక్స్ అండి. వచ్చి చెప్పినందుకు ఇంత మంచి మాటలు. ఎక్స్‌ట్రీమ్‌లీ థాంక్ఫుల్. ఇవాళ చెప్తావా? యాహ్! ప్లీజ్. యాహ్! ఇదే అండి. ఇదే క్వెషన్ ఏంటి అనంటే, జంట పాముల గురించి ఉంది గదా! సో, ఈ జంట పాముల గురించి గూడా ఒక కనెక్షన్ ఏంటి అనంటే, సర్పాకారంలో ఉన్నారని జెప్పి మనకు చెప్పిండ్రు ఆల్రెడీ. ఆ సర్పాకారంలో అంటే ఏం సర్పము? భుజంగ ప్రయాతం అని జెప్పి మనకు చెప్తారు గదా! అటు ఇటు వెళ్ళిండు అని జెప్పి. మన బాడీలో గూడా ఆయన శక్తులు ఎన్నో మన లోపల ఉన్నాయి. ఏవి అనంటే, ఒకటి సుబ్రహ్మణ్య శక్తి భుజంగ రూపంలో, పాము రూపంలో ఒకటి. 2 ఏంటంటే, వల్లి దేవసేన అని జెప్పి ఆయన భార్యలుగా అంటున్నాం గదా! అంటే ఆయన బ్రహ్మచారిగా అంటారు, ఇదంటారు. మరి బ్రహ్మచారి అయినాక పెళ్లయిందా అనంటే, మనం పెళ్లి